అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, ఈరోజు టెట్ 2025కు సంబంధించి తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాము. ఏవైతే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి సంబంధించినటువంటి ప్రశ్నలు, వీటిని మీరు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి. ఓకే, ముందుగా చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రము కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఓకే, డైరెక్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణదేవరాయలు భాషతో కూడా కీర్తిని పొందినాడు. ఈ వాక్యంలోని ప్రకృతి వికృతి పదాలను తెలపండి అని అన్నాడు. అంటే ఇందులో ఈ వాక్యంలో ప్రకృతి పదం ఒకటి ఉందంట, వికృతి పదం ఒకటి ఉందంట. అందులో మరి ప్రకృతి వికృతి పదాల విషయానికి వచ్చినట్లయితే దేవరాయలు అనేటువంటిది కీర్తి అని అన్నాడు. అంటే ఇక్కడ దేవరాయలు అనేటువంటిది ప్రకృతి కాదు, కీర్తి అనేది వికృతి, కానీ ఇది ఒకటే రైట్ కానీ ఇది రైట్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ రెండోది భాష కీర్తి. అంటే ఇక్కడ భాష అనేటువంటిది ప్రకృతి, వికృతి భాష. కీర్తి అనేది ప్రకృతి, కీర్తి అనేది వికృతి. అంటే ఇది ప్రకృతి, ఇది వికృతి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇదే. అదేవిధంగా మన భాష పొందినాడు, ఈ రెండు ఇది అవుతుంది కానీ ఇది కాదు, ఈ రెండు కావు. ఆన్సర్ వచ్చేసేసి భాష కీర్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. అంటే ఇట్లా ప్రకృతి వికృతులు అనేటువంటివి అడుగుతాడు. ఆల్రెడీ ప్రకృతి వికృతులకు సంబంధించి, నానార్థాలకు సంబంధించి, పర్యాయ పదాలకు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చేయడం జరిగింది, కాబట్టి దాంట్లో ఒకసారి మీరు చూసుకోండి. రైట్. తర్వాత ఎన్ని కోరికలున్నా ఏమి చేయలేక, ఏ దిక్కు లేక ఇంట్లోనే ఉండిపోయాను. ఈ వాక్యంలో ఆశకు నానా అర్థాలు ఏమిటి అని అన్నాడు. ఆశకు నానా అర్థాలు. ఆశ అంటే ఏంది? కోరిక. ఆశ అంటే ఏంది? దిక్కు. అంటే ఆశ అనేటువంటి దానికి నానా అర్థాలు, అంటే అర్థం ఇచ్చేటువంటిది ఏంటంటే, అర్థం ఇచ్చేటువంటి పదాలు, ఆశ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదాలు, కోరిక అనేటువంటిది, దిక్కు అనేటువంటిది. ఇక్కడ దిక్కు అనేటువంటిది ఇచ్చింది కానీ ఇంట్లో అనేటువంటిది కాదు, కాబట్టి ఇది కాదు ఆన్సరు. రైట్. తర్వాత మూడో ఆప్షన్ ఏముంది? కోరిక ఇంట్లో. కోరిక అనేటువంటిది ఉన్నది కానీ ఇంట్లో కాదు. ఏమీ వాడిన ఈ రెండు కాదు. అంటే ఇక్కడ చూడండి, ఏవైనా రెండు ఇచ్చినప్పుడు అందులో ఒకటి అవుతుంది, ఒకటి అయితే లేదు. ఏవైనా మరి ఇక్కడ రెండు ఉన్నాయి, కోరిక దిక్కు రెండు అవుతున్నాయి, కాబట్టి ఆశకు నానా అర్థాలు ఏంటి అని అంటే కోరిక దిక్కు. రైట్. గోవు అనే పదానికి సమానార్థకాలు చెప్పండి అని అన్నాడు. గోవు అనే పదానికి సమానార్థకాలు ఏవి? ఇక్కడ ఆవు అని అన్నాడు, ఓకే. కవి కాదు. లేగ అంటే దూడ, ఇది లేగ దూడ అని అంటాం, ఇది కూడా కాదు. దేనువు ఓకే. ఇబము కాదు. బిడాలం అంటే కాదు. శశము కాదు. దేనువు అని అంటే ఓకే. శార్దూలం అంటే కాదు. శార్దూలం అంటే పులి. ఇక్కడ ఆవు, సురభి, దేనువు, ఈ మూడు దీనికి గోవు అనేటువంటి పదానికి సమానార్థకాలు అవుతాయి, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆవు, సురభి, దేనువు. రైట్. తర్వాత సింహము గౌహారముకు ఏనుగు వెళ్ళింది. ఈ వాక్యంలో గీత గీసిన పదములకు అర్థము ఏమిటి అని అన్నాడు. సింహము గౌహరముకు ఏనుగు వెళ్ళింది. అంటే గౌహరము అని అంటే ఏంటంటే గుహ అని అర్థము. ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ ఆన్సరు గుహ. కొండ, ఛాయ, గుహ, గోపనం అని అన్నాడు, కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుహ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. ఈ వాక్యంలో జాతీయం ఏది అని అన్నాడు. జాతీయం అని అంటే వేరే అర్థంలో ప్రయోగించేటువంటి వాక్యం అన్నమాట. పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. దొంగలు అని అన్నాడు. దొంగలు జాతీయం కాదు, అదొక పదం. చూసిన అనేటువంటిది కాదు, పోలీసులను అనేది కాదు, కాలికి బుద్ధి చెప్పారు అనేది జాతీయం. జాతీయం అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పదాలకు ఉన్నటువంటి సహజమైనటువంటి అర్థాన్ని మరుగుపరిచి వేరే అర్థంలో ప్రయోగించేటువంటి పదాలు లేదా పదబంధాలను ఏమంటారు అని అంటే జాతీయాలు అని అంటారు. కాలికి బుద్ధి చెప్పిరు అని అంటే ఏంటంటే, అంటే పోలీసులను చూసినటువంటి దొంగలు కాలికి బుద్ధి చెప్పిరు అని అంటే ఏంటంటే పారిపోయిరు అని అర్థం. అంటే కాలికి బుద్ధి చెప్పారు అనేటువంటి జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అని అంటే పారిపోయిరు, అంటే చూసి భయపడి పారిపోయిర్రు అనేటువంటి సందర్భంలో వాడతాము. అంటే ఖాళీ అనేటువంటి అర్థం కాకుండా, బుద్ధి అనేటువంటి అర్థం కాకుండా, రెండు పదాల యొక్క అర్థాలు కాకుండా
పారిపోవడం అనేటువంటి అర్థంలో ప్రయోగించారు కాబట్టి ఇది ఏమవుతుంది అని అంటే జాతీయము అవుతుంది. ఓకేనా? రైట్. తర్వాత ఇంకో ప్రశ్న చూద్దాం. ఈ కింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయాలు ఏవి అని అన్నాడు. ఈ కింది వాటిలో సప్తమి విభక్తి ప్రత్యయాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అందు అని అన్నాడు. అందు అనేది సప్తమి విభక్తే. నిన్ను అనేటువంటిది అంటే ఇక్కడ నిన్న అనేది ద్వితీయ. లోపల అనేది షష్ఠి. డు అనేది ఏమవుతుంది? ప్రథమ విభక్తి ప్రత్యయం అవుతుంది. అందు నా అనేది సప్తమి అవుతుంది. వలన అనేది పంచమి అవుతుంది. కొరకు చతుర్థి అవుతుంది. అందు సప్తమి అవుతుంది. చేత తృతీయ అవుతుంది. ఇక్కడ అందు నా రెండు సప్తమి అవుతాయి. అంటే చూడండి, ఇక్కడ సప్తమి అనేటువంటిది ఒక్కటి పెట్టేసేసి ఆ ఆప్షన్స్లలో ఒక్కటి పెట్టేసేసి మిగతాయి వేరే ఇచ్చేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సప్తమి విభక్తి ప్రత్యయాలు అనేటువంటిది ఏమైతాయి అని అంటే అందు నా. ఆల్రెడీ ఈ విభక్తి ప్రత్యయాల గురించి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఈ కింది వాణిలో అనునాసికము కానిది ఏది అని అన్నాడు. అసలు అనునాసికం అంటే ఏందో చూడాలి. అనునాసికము అని అంటే ఏం లేదు, నాసిక సహాయముతో ఉచ్చరించబడేటువంటి అక్షరాలను అనునాసికాలు అని అంటారు. అనునాసికం అని అంటే చాలా మంది ముక్కుతో పలికేవని అంటారు, ముక్కుతో పలకరు. ముక్కు సహాయముతో ఉచ్చరింపబడేవి ఏమేంటివి మరి అనునాసికాలు? ఇన్య, ఇని, అన, నా, మా. ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసికాలు. ఈ అనునాసికాలు కానిదాన్ని గుర్తించమని అన్నాడు. ఇక్కడ ఇన్యా ఉంది, ఇని ఉంది, అన ఉంది. ఆన్సర్ వచ్చేసి కా అనేటువంటిది అనునాసికం కాదు. మరి కా అనేటువంటిది ఏమవుతుంది? పరుషము అవుతుంది. పరుషాలంటే ఏంది? కచట తపలను పరుషాలు అని అంటారు. ఇది మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినాం కాబట్టి ఇది ఓకే. రైట్. రాముడు ఘన వారసత్వము కలిగిన వాడు. ఈ వాక్యంలో విశేషణ పదం ఏమిటి? ఆప్షన్ 1 వారసత్వము, ఆప్షన్ 2 ఘన, ఆప్షన్ 3 కలిగి, ఆప్షన్ 4 వాడు. ఇక్కడ రాముడు అనేటువంటిది చూసినట్లయితే రాముడు అనేటువంటిది నామవాచకం అవుతుంది. ఘన వారసత్వం, వారసత్వాల్లో ఘనమైనటువంటి వారసత్వం కాబట్టి వారసత్వం అనేది కూడా నామవాచకమే అవుతుంది. ఈ నామవాచకం యొక్క విశేషణము ఘన కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఘన అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. విశేషణ పదం అని అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఘన. లక్ష్మి, నువ్వు సినిమాకు వెళ్ళకూడదు. ఇది ఏ రకమైనటువంటి వాక్యం? వెళ్ళకూడదు అని అన్నాడు కాబట్టి నిషేధం, నిషేధార్థకము. ఆశ్చర్యార్థకం అని అంటే ఆశ్చర్యము, ఆనందము, వింత, భయము, మెచ్చుకోలను తెలిపేటువంటి పదాలు ఆశ్చర్యార్థకాలు. ప్రశ్నార్థకం అంటే ఎదుటివారిని ప్రశ్నించడానికి, ఎదుటివారిని అడగడానికి ఉపయోగించేటువంటివి ప్రశ్నార్థకాలు. బోధనార్థకం అనేటువంటిది ఏంటంటే బోధించడానికి ఉపయోగించేటువంటి పదాలు. ఇక్కడ బోధనార్థకం అనేటువంటిది మనకి ఎక్కడ లేదు కానీ ఇక్కడ పెట్టేసిండు. ఛేదార్థకము, శత్రార్థకము, అదేవిధంగా క్వార్థకము, తుమున్నర్థకము, అనంతర్యార్థకము, ఇట్లా అప్యర్థకము, వ్యతిరేక క్వార్థకం అనేటువంటి ఉంటాయి కానీ ఇక్కడ బోధనార్థకం అనేటువంటిది ఎక్కడ ఉండదు. బోధనార్థకం అంటే ఏదైనా బోధించడానికి ఉపయోగించేటువంటి పదమే బోధనార్థకం. ప్రేరణార్థకం అనేటువంటిది కూడా ఉంటది. ఓకే, అవి పక్కన పెట్టినట్లయితే ఇక్కడ లక్ష్మీ నువ్వు సినిమాకు వెళ్ళకూడదు, ఇది ఏ రకమైన వాక్యం అని అంటే నిషేధార్థకం, నిషేధాన్ని తెలియజేస్తుంది. రాజు రవిని హైదరాబాదులో కలిశాడు. ఈ వాక్యంలో కర్మపదం ఏది అని అన్నాడు. రాజు రవిని అని అన్నాడు. రాజు అనేది ఏమవుతుంది? కర్త అవుతుంది. హైదరాబాదు అనేటువంటిది స్థలవాచకము అవుతుంది, స్థలవాచకము. రవి అనేది కర్మ అవుతుంది. కలిశాడు అనేది క్రియ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఉదాహరణ చెప్తాను. కమల విమలకు పుస్తకము ఇచ్చింది అని అన్నాం. కమల విమలకు పుస్తకం ఇచ్చింది అని అన్నాం. కమల విమలకు పుస్తకం ఇచ్చింది అని అన్నప్పుడు ఇందులో కర్మ ఏది అని అంటే ఇందులో రెండు కర్మలు ఉన్నాయి. అంటే విమల అనేది కర్మ అవుతుంది, పుస్తకము అనేది కూడా కర్మనే అవుతుంది. పుస్తకం అనేది కూడా కర్మనే అవుతుంది. అందులో పుస్తకం అనేది ఏమో ముఖ్య కర్మ, విమల అనేది ఏమో అముఖ్య కర్మ.
అంటే దీన్ని ఏమంటామనంటే ఈ వాక్యాన్ని ద్వికర్మ, అంటే ఈ క్రియను ద్వికర్మ క్రియ అని అంటాము. అంటే ఈ క్రియ ఎన్ని కర్మలను కలిగి ఉందనంటే 2 కర్మలను కలిగి ఉంది. అందులో ఏమి ఇచ్చింది? పుస్తకం ఇచ్చింది, ముఖ్య కర్మ. ఎవరికి ఇచ్చింది? విమలకి ఇచ్చింది కాబట్టి అముఖ్య కర్మ. ఎప్పుడైనా కానీ అముఖ్య కర్మ అనేది కర్త తర్వాత ముఖ్య కర్మకు ముందు, కర్త తర్వాత ముఖ్య కర్మకు ముందు అముఖ్య కర్మ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా స్థలవాచకాలు, అదేవిధంగా కాలవాచకాల విషయానికి వచ్చినట్లయితే కాలవాచకాలేమో ముందుండాలి, తర్వాత స్థలవాచకాలు, తర్వాత కర్త, తర్వాత కర్మ, తర్వాత క్రియ. ఇది వాక్యం యొక్క నిర్మాణం అండి. ఓకే, మరి ఇక్కడ రాజు రవిని హైదరాబాదులో కలిశాడు. ఈ వాక్యంలో కర్మపదం ఏది అని అన్నాడు. కర్మపదము ఏది అని అన్నాడు? రాజు అనేది కర్త, కలిశాడు అనేది క్రియ, రవి అనేటువంటిది కర్మ, హైదరాబాదులో అనేటువంటిది స్థలవాచకము. హైదరాబాదులో అనేది ఏమవుతుందని అంటే స్థలవాచకము. ఆన్సర్ వచ్చేసి రవిని అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. తర్వాత గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనే దేవులపల్లి వారి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందింది? ఇక్కడ ప్రసంగము, నాటకము, కావ్యము. ఇంకొక ఆప్షన్ ఏముంది చూద్దాం, అది కూడా ఇతిహాసం. రైట్. ప్రసంగము అంటే ఈ ప్రసంగం అని అన్నారు, కానీ ఏ ప్రసంగం అని చూసినట్లయితే ఇది రేడియో ప్రసంగం. సంక్షిప్తత అనేటువంటిది ఉండాలి, సరళత అనేటువంటిది ఉండాలి. ఇది రేడియో ప్రసంగము. గ్రామాలలోని వేడుకలు, క్రీడా వినోదాలు అనేటువంటి దేవులపల్లి వారి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అని అంటే ఇది రేడియో ప్రసంగానికి సంబంధించి అని చెప్పొచ్చు. ఓకే, రైట్. రేడియో ప్రసంగం. జీవితంలో విజయం సాధించడానికి, ఫలితాలు పొందడానికి కోరిక, నమ్మకము, ఆశ పెట్టుకోవడము అనే 3 అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది అని ఎవరికి చెప్పారు అని అంటే ఆప్షన్ 1 ముస్తాఫా కలాంకు, కంచి పరమాచార్య కలాంకు, అబ్దుల్ కలాంకు, సోలోమెన్ కలాంకు, తోతత్రి అయ్యంగార్ కలాంకు. ఇక్కడ ఇది ప్రేరణ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ జీవితంలో విజయం సాధించడానికి, ఫలితాలు పొందడానికి కోరిక, నమ్మకము, ఆశ పెట్టుకోవడము అనే 3 అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది అని ఎవరికి చెప్పారు అని అంటే సోలోమన్ అనేటువంటి ఆయన అబ్దుల్ కలాంకు చెప్పాడు. సోలోమన్ అబ్దుల్ కలాంకు చెప్పడం జరిగింది. అంటే ఆ పాఠం మొత్తం చదివితే ఆ పాఠంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మనం అయితే ఈ బిట్టు పెట్టవచ్చు. తెలుగు సంవత్సరాలలో శోభకృత నామ సంవత్సరము తర్వాత వచ్చే సంవత్సరం ఏది అని అన్నాడు. ఆప్షన్ 1 క్రోధి, ఆప్షన్ 2 శుభకృత, ఆప్షన్ 3 ప్లవ, ఆప్షన్ 4 విశ్వావసు. ఇక్కడ తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు తెలిసి ఉంటే ఆ తెలిసి ఉన్నటువంటి సంవత్సరాల్లో శోభకృత తర్వాత ఏముంటుంది అని అంటే క్రోధి అనేటువంటి సంవత్సరం ఉంటుంది. ఇది ఇక కొంచెం 60 సంవత్సరాలు గుర్తు పెట్టుకోవడం అంటే కొంత కష్టమే. ఎవరికైనా గుర్తు ఉంటే పెట్టుకోవాల్సిందే. దీంట్లో ప్రకృతిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడము ఈ ఉద్దేశం కలిగిన పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 ఉర్తాసాయము, ఇది కాదు. చీమల బారు కాదు, వర్షము కాదు. అంటే ఆన్సర్ వచ్చేసి కాపాడుకుందాం అనేటువంటి పాఠ్యాంశమే ఇది పాఠ్యాంశం అనమాట. ప్రకృతిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెలపడము ఈ ఉద్దేశం కలిగినటువంటి పాఠ్యాంశం అని అంటే ఆన్సర్ వచ్చేసి కాపాడుకుందాం అనేటువంటిది ఆన్సర్. స్నేహబంధము అనే పాఠము దేనికి సరళ వచన రూపం? మన స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం మనకు 6వ తరగతిలో ఉన్నది. పరవసు చిన్నయసూరి పంచతంత్ర విశ్వశర్మ అంటే విశ్వశర్మ రాసినటువంటి పంచతంత్రం కథలని మరి తెలుగులోకి మిత్రలాభం అనేటువంటి పేరుతో అనువదించిండు. ఆ మిత్రలాభంలోని కథనే స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం. ఓకే, ఇక్కడ మిత్రలాభంలోని కథకే ఇది స్నేహబంధం అనేటువంటి సరళ వచన రూపం. కుర్క్యాల శాసనమును వేయించిన వాడు ఎవరు అని అన్నారు. ఆప్షన్ 1 రెండవ అరికేసరి, ఆప్షన్ 2 పంపడు, ఆప్షన్ 3 జినవల్లభుడు, ఆప్షన్ 4 పొన్నడు. ఇది ప్రతిసారి నేను చెప్తా ఉన్నాను కుర్క్యాల శాసనం వచ్చినప్పుడల్లా. మరి ఇక్కడ కుర్క్యాల శాసనము వేయించిన వాడు ఎవరు అని అంటే జినవల్లభుడు. కుర్క్యాల శాసనంలో ఉన్నటువంటి ఛందస్సు కందము అనేటువంటి ఛందస్సు ఎక్కడ వేయించారు? ఇది
బొమ్మల గుట్ట మీద వేయించడం జరిగింది. బొమ్మలమ్మ గుట్ట మీద వేయించారనంట. ఓకే, ఇది కరీంనగర్ జిల్లా బొమ్మలమ్మ గుట్ట మీద మరి ఈ పంపకవి సోదరుడైనటువంటి జినవల్లభుడు ఈ శాసనాన్ని వేయించడము జరిగింది. భాషాభ్యసనము ప్రజ్ఞా వికాసానికి కావలసిన ఒక ముఖ్య కారణం అని అభిప్రాయపడ్డవారు. ఆప్షన్ 1 హాకెట్, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ ప్యాటర్సన్, ఆప్షన్ 3 గార్డనర్, ఆప్షన్ 4 పియాజే. ఆన్సర్ వచ్చేసి పియాజే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మాతృభాష బోధనా లక్ష్యాల వర్గీకరణలో విద్యార్థులు నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణ ఇవ్వగలగడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందింది. అంటే విద్యార్థులు నేర్చుకున్నటువంటి విషయానికి తగిన సొంత ఉదాహరణ ఇవ్వగలిగిండు. అంటే ఆయన నేర్చుకున్నటువంటి విషయం అవగాహన అయింది కాబట్టి ఆయన సొంత ఉదాహరణ ఇవ్వగలిగిండు అని అంటే ఇది అవగాహనకు సంబంధించి. విస్తార పఠన ప్రయోజనాలు సరైన వాటిని గుర్తించండి అని అన్నాడు. సారస్వతాభిరుచి పెంపొందుతుంది, ఉచ్చారణ మెరుగుపడుతుంది, భావానుగుణమైన స్వరభేదాన్ని పాటిస్తూ చదవడము అలబడుతుంది, విద్యార్థుల వైయక్తిక పఠనాశక్తిని పెంపొందిస్తుంది. ఆన్సర్ వచ్చేసేసి సారస్వతాభిరుచి పెంపొందుతుంది, విద్యార్థులలో వైయక్తిక పఠన శక్తిని, వైయక్తిక అంటే వ్యక్తిగత, వైయక్తిక పఠనాశక్తిని పెంపొందిస్తుంది. తనను తాను చదువుకోవడానికి పఠన శక్తిని పఠించడానికి కావలసినటువంటి శక్తి, పఠనము చేయడానికి కావలసినటువంటి ఆసక్తిని పెంపొందిస్తుంది ఈ విస్తార పఠనం అనేటువంటిది. ఏ మరియు డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాచక పుస్తకముల బాహ్య లక్షణము. ఆప్షన్ 1 ముద్రణ, ఆప్షన్ 2 అధ్యయన వేదిక అభ్యాసాలు, ఆప్షన్ 3 పారిభాషిక పదపట్టిక, ఆప్షన్ 4 ఉపోద్ఘాతము. ఆన్సర్ వచ్చేసి ముద్రణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాల్వెల్, కుక్, గలిక్ అనే విద్యావేత్తలు బాగా కృషి చేసిన పద్ధతి. ఆప్షన్ 1 పర్యవేక్షణ అధ్యయన విధానము, ఆప్షన్ 2 కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 4 క్రీడా పద్ధతి. ఆన్సర్ వచ్చేసి క్రీడా పద్ధతి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకన సాధనం. ఆప్షన్ 1 స్వీయ రచన, ఆప్షన్ 2 ధారాళంగా చదవడము, ఆప్షన్ 3 వ్యాసరూప లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 4 సృజనాత్మకత. ఆన్సర్ వచ్చేసి వ్యాసరూప లఘు సమాధాన ప్రశ్నలు, సంగ్రహణాత్మక మూల్యాంకన సాధనం. ఓకే, ఇవి 20 ప్రశ్నలండి. అంటే మనకు అన్ని రకాల ప్రశ్నలు అన్నమాట. అంటే గ్రామరు, పాఠ్యాంశాలు, మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఓకే, మళ్ళీ ఇంకొక పేపర్ తోటి మీ ముందుకు వస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక ఇప్పుడు పేపర్లు అనేటువంటిది ఇంకా ఒక పేపరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టకా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తానండి. ఒక రోజు లైవ్ అనేటువంటిది పెట్టేసేసి చేసుకుంటూ పోతాను. ఇక రోజు ఇదంతా భాగవతం మనకు అవసరము లేదు. ఓకే, మరి లైవ్ అప్డేట్స్ రావాలన్నా, లైవ్లో చాట్ చేయాలన్నా కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. ఇంకా చాలా వరకు నేను చెప్తా ఉన్నాను, మనకు 100%లో చూస్తున్నటువంటి వాళ్ళలో ఇంకా 62% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఒత్తితే సరిపోతుంది. కొంతమంది తెలియక సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ అది ఒత్తిసరికి అన్సబ్స్క్రైబ్ అయింది. అట్లా కూడా ఒక 30 మంది ఉన్నారు. అట్లా 130 మంది ఉన్నారు. ఇదేంది అంటే చేయడం తెలియక కూడా అన్సబ్స్క్రైబ్ అనేటువంటిది చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది కలగదు, ఎలాంటి డబ్బులు అనేటువంటివి కూడా ఏవి కట్ కావు. మరి డేటా ఏమైనా పోతుందని అంటే అది ఏమి పోదు. మీ ఫోన్లోకి వెళ్ళి ఎలాంటి పైసలు కూడా ఏమి పోవు. సబ్స్క్రైబ్ చేస్తే ఎలాంటి నష్టం అనేటువంటిది ఉండదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల లాభం ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. నేను ఏదైనా లైవ్ కార్యక్రమం పెట్టినటువంటి సందర్భంలో అందులో లైవ్ చాట్ అనేటువంటిది ఉంది. లైవ్ చాట్ అనేటువంటిది సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. అంటే మీరు ఏమైనా ప్రశ్నలు అడిగినప్పుడు నేను సమాధానం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అది మీ సౌలభ్యం కోసమే నేను చెప్తా ఉన్నాను. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.